నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ఇరాన్ మరో షాక్ ఇవ్వబోతూ ఉందన్నమాట. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలు ఏవైతే ఉన్నాయో వాటికి టోల్ విధించాలని చెప్పి ఇరాన్ ప్రయత్నిస్తూ ఉంది. తాజాగా ఇరాన్లోని ఎంపీ మనం చూసుకుంటే హార్ముజ్ జలసంధి కింద వెళ్ళే సముద్ర గర్భ ఫైబర్ ఆప్టికల్ కేబుల్లను ఉపయోగించే దేశాలపైన వార్షిక రుసుములను విధించాలని చెప్పి ఇరాన్ ఎంపీ ఒకరు పిలుపునిచ్చారు. ఈ వ్యూహాత్మక జలమార్గం ఒక జాతీయ వనరునని, ఇది ఇరాన్కు ఆదాయాన్ని తెచ్చిపెట్టాలని చెప్పి ఆ యొక్క ఎంపీ అయితే అభివర్ణించారు. ఇరాన్ పార్లమెంట్ అధ్యక్ష మండలి సభ్యుడైన హుస్సేన్ అలీ మాట్లాడుతూ, ఈ జలసంధిని దాటి వెళ్లే సముద్ర గర్భ కమ్యూనికేషన్ లైన్ల ద్వారా ప్రతిరోజు $100 బిలియన్ ప్రపంచ ఆర్థిక లావాదేవీలు జరుగుతూ ఉన్నాయని చెప్పి, హార్ముజ్ జలసంధి దేవుడు ఇచ్చిన నిధి, ఇది ఇరాన్ ఆధీనంలో ఉందని చెప్పేసి ఆయన తెలిపారు. ఈ కేబుళ్ల ద్వారా ప్రయోజనం పొందుతూ ఉన్న దేశాలు ఇరాన్కు వార్షిక రుసుములు చెల్లించాలని చెప్పి ఆయన వాదించారు. హార్ముజ్ జలసంధి కేవలం చమురు రవాణాకే కాకుండా ప్రపంచ డిజిటల్ కమ్యూనికేషన్లకు కూడా ప్రపంచంలోని అత్యంత కీలకమైన సముద్ర మార్గాలలో ఒకటిగా పరిగణించబడుతూ ఉంది. గల్ఫ్ దేశాలు మరియు ఈజిప్ట్ ద్వారా భారతదేశం మరియు ఆగ్నేసియాను ఐరోపాతో అనుసంధానించే అనేక ప్రధాన సముద్ర గర్భ ఫైబర్ ఆప్టికల్ కేబుల్లు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి, దీంతో వార్షికంగా రుసుములు వసూలు చేయాలని చెప్పి తెలుపుతూ ఉన్నారు. ఒకవేళ ఇదే జరిగితే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ఇంటర్నెట్కు సంబంధించిన ఛార్జీలు కూడా పెరిగే అవకాశం ఉంది అన్నమాట. ఇరాన్ హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో ఇరాన్కు దేవుడిచ్చిన నిధిగా అయితే ఆ దేశం భావిస్తూ ఉందన్నమాట. మరి ఇరాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందో లేదో వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనా సరే కానీ ఈ యొక్క యుద్ధం ఆగిపోయేంత వరకు హార్ముజ్ జలసంధిని ఎలా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఇరాన్ ఆలోచిస్తూ ఉంది. ఇప్పటికే మనం చూసుకుంటే చమురు నౌకలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ నిలిపివేసి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.